వ్యక్తికి ఒక ఇంట్రెస్ట్ రావాలి అంటే అది వాళ్ళ చైల్డ్ లైఫ్ నుంచే రావాలి. ఒక హీరో కావాలన్నా, ఒక స్పోర్ట్స్ పర్సన్ కావాలన్నా, లేదంటే ఒక ఏదో పొలిటికల్ లీడర్ కావాలన్నా చిన్న స్థాయి నుంచి, చిన్న ఏజ్ నుంచే ఆ ఆలోచన అనేది రావాలి. ఇప్పుడు చూసుకుంటే స్కూల్ లెవెల్లో చూసుకున్నా, కాలేజ్ లెవెల్లో చూసుకున్నా, డిగ్రీ లెవెల్లో చూసుకున్నా, ఎక్కడ వాళ్ళకి ప్రాపర్గా క్రికెట్ స్టేడియాస్ కానీ, లేదంటే పిల్లల్ని క్రికెట్ ఆడిపిద్దాం అనే ఆలోచన కానీ ఒక్క మేనేజ్మెంట్ కూడా రావట్లేదు. దానికి కారణం ఏంటంటారు? ఎస్, అంటే మన పేరెంట్స్ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇప్పుడున్న స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు. ఎస్, నేను ఫస్ట్ నుంచి కూడా ఫిజికల్ యాక్టివిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది చాలా సార్లు నేను బీయింగ్ పీడియాట్రిషియన్, ఒక పిల్లల డాక్టర్గా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు బాగా తెలుసు. 15-20 ఇయర్స్ బ్యాక్, అంటే 25 ఇయర్స్ బ్యాక్ నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రతి స్కూల్లో గ్రౌండ్ ఉండేది, గేమ్స్ ఒక పీరియడ్ ఉండేది, రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ స్పోర్ట్స్ మీట్ జరిగేవి. ఇప్పుడు అసలు హార్డ్లీ స్కూల్స్లో గ్రౌండ్స్ కానీ కోచెస్ కానీ ఎవరు కూడా లేరు. ఎందుకంటే అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల అవ్వచ్చు, అంటే ఈ కాంపిటేటివ్ స్పిరిట్ వల్ల, ఈ కాంపిటీషన్స్ పెరిగిపోవడం వల్ల ఎంతసేపు ఎడ్యుకేషన్ ఒక్కటే ఇది ఒకటి కావచ్చు. రెండోది, ఇక్కడ ఉన్న వాళ్ళ యాటిట్యూడ్ మారచ్చు. ఎంత ఆడని ఇందాక చెప్పినట్టు చాలా మంది పేరెంట్స్, ఇప్పుడు ఎవరైతే పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ డ్రీమ్స్ వదిలేసుకున్నారు. నేను క్రికెట్ ఆడాలనుకున్నా, నేను రిప్రజెంట్ చేయలేకపోయాను, అట్లీస్ట్ నా కొడుకో నా బిడ్డో క్రికెట్ ఆడాలి, నేను చేయలేని వాళ్ళతో నేను చేయించాలనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళని క్రికెట్ కోచింగ్ జాయిన్ అయ్యి, ఇందాక నేను చెప్పినట్టు దాదాపు 10-15 మంది పేరెంట్స్ నాకు అఫీషియల్గా లెటర్స్ రాశారు, నన్ను పర్సనల్గా వచ్చి కలిశారు. సార్, మా ఏజ్ అయిపోయింది, అట్లీస్ట్ మీరు వచ్చాకన్నా ఇప్పుడున్న టీసీ తోటన్నా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం.